ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం. ఒక్కసారిగా షాక్ లో కేసీఆర్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తుందా? వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే మీలో ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల సమాచారం మరింత మందికి రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనూ సంచలనంగా మారింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత, దాంతోపాటు ఢిల్లీ సంబంధించినటువంటి సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కావడం, తీహార్ జైల్లో అయితే ఉన్నారు. అయితే ఈ తరుణంలో కూడా బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం అయితే తీసుకుందట. సో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. మొత్తానికి అంటే సిబిఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోరారు. నిన్న విచారణకు కవిత తరఫున సీనియర్ న్యాయవాది విచారణకు హాజరు కాకపోవడంతో విచారణను వాయిదా వేయాలని కోరారు. పదే పదే వాయిదాలను కోరడంతో కవిత లాయర్ల పైన న్యాయమూర్తి అసహనం అయితే వ్యక్తం చేశారు. దీంతో ఈ కేసులో తన బెయిల్ పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు కవిత. వాస్తవానికి కవిత బెయిల్ పిటిషన్ పైన రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగాల్సి ఉండగా కవిత పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు. సో విచారణ జరగకుండానే అదే పిటిషన్ అంటే బెయిల్ పిటిషన్ విచారణ జరిగితే వస్తుందా రాదో తెలుస్తుంది. కానీ విచారణ జరగక ముందుకే ఈ రకంగా ఒక్కసారిగా సంచలన నిర్ణయం తీసుకోవడం, పిటిషన్ వెనక్కి తీసుకోవడం, ఇటు ఒక్కసారిగా రాష్ట్రంలో ఇటు కేసీఆర్ కూడా షాక్లో నెట్టివేసినట్టు అయిందట. మొత్తం మీద అయితే అంటే పిటిషన్ ఒకవేళ ఎలాంటి వాదన వస్తుందో, ఒకవేళ పాజిటివ్ వస్తే పిటిషన్ విత్డ్రా పిటిషన్ సంబంధించి అయితే బెయిల్ పిటిషన్ సంబంధించి రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉండేది. ఈ ఛాన్స్ అయితే వదులుకున్నారు. మరి దీని వెనుక ఏదైనా జరిగిందా? మొత్తానికైతే ఇంకా పూర్తి స్థాయిలో కూడా వివరాలు అయితే తెలియాల్సి అయితే ఉంది. ఎప్పుడు బయటికి వస్తారు? ఇక రాష్ట్రంలోనూ దేశంలోనూ సంచలనంగా మారింది. అన్ని మార్గాలు కూడా మూసుకుపోయినట్లు వార్తా కథనాలు అయితే వినిపిస్తున్నాయండి రాజకీయ నిపుణుల ద్వారా.